నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం అమ్మా. శని వక్రగతి అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఏ ఏ పరిహారాలు పాటించాలి అనేది తెలియజేయండి గురువుగారు. తప్పకుండానమ్మా. సాధారణంగా మనిషి జీవితంలో చాలా ఎక్కువ ప్రభావం చూపించేటటువంటిది శని కాబట్టి ఎక్కువగా శని యొక్క గతులని చాలా మనం ఎక్కువగా ఆధారంగా చేసుకుని మన జీవితంలో వచ్చే సమస్యలను గుర్తిస్తూ ఉంటాం. అయితే ఈ జూలై 22వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా కూడా శని వక్రగతిని పొందుతున్నాడు. అయితే సాధారణంగా దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడిచే వాళ్ళకి ఇంకా ఎక్కువగా దాని ప్రభావం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో తెలుసుకునే ముందర అసలు వక్రగతి అంటే ఏంటి, దానివల్ల ఏం ఫలితాలు వస్తాయి తెలుసుకుందాం. అందుకే సాధారణంగాను వక్రగతి అంటే కనుక తన గతిని మార్చుకోవడం లేదా తన గతిని స్లో అయిపోవడం, నెమ్మదించడం, దాన్ని వక్రగతి అంటారు. అంటే స్పీడ్గా వెళ్ళేటటువంటి గ్రహం స్లోగా మూవ్ అవడాన్ని వక్రగతి అంటే. దీన్ని మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే ఒక 2 బస్సులు వెళ్తున్నాయి అనుకోండి, ఒక బస్సు మన బస్సు కన్నా ముందర వెళ్ళిపోతుంది అనుకోండి, ఈ బస్సు స్లో అయిపోతుంది అనుకోండి, ఇది వక్రగతి పొందినట్టు. అంటే శనిగ్రహం అనేది స్పీడ్గా వెళ్ళవలసింది స్లోగా వెళ్తున్నాడు, దాన్ని వక్రగతి అంటారు. అంటే వెళ్ళవలసిన స్పీడ్లో వెళ్ళలేదు, వెళ్ళవలసిన స్పీడ్లో కన్నా మిగతా గ్రహాలు స్పీడ్గా మూవ్ అవుతున్నాయి, శని అంత స్పీడ్గా మూవ్ అవటం లేదు, అంటే స్తంభిస్తుంది అన్నమాట. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్గాను మనం సాధారణంగా ఎండలో నించుంటాం, ఎండలో నించినప్పుడు సూర్యకాంతి డైరెక్ట్గా తగులుతుంది. ఒకే చోట నించుంటే బాగా ఎక్కువ తీక్షణంగా తగులుతుందా? అదే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూటీ మీద బండి మీద వెళ్తున్నాం అనుకుందాం, సూర్యరశ్మి తగులుతోంది కానీ ఎండ ఉంది, కానీ కదులుతున్నప్పుడు ప్రభావం తక్కువ ఉంటుంది. అదే మనం వెళుతున్నప్పుడు బండి మీద ఆగిపోయాం అనుకోండి, ఎండ తగులుతున్నప్పుడు ఎలా ఉంటుంది? సురుకు సురుకు పడిపోతుంది, అవునా? లేదా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి, రేపోతుందో వేసి కరెక్ట్గా ఒక కాగితం మీద పెడితే కాలిపోతుంది కూడా. అంటే స్పీడ్గా వెళుతున్నప్పుడు వచ్చేటటువంటి సూర్యరశ్మి ప్రభావానికి ఆగితే వచ్చే ప్రభావానికి ఎంత తీవ్రత ఉందో ఈ శని ప్రభావం కూడా అంతే. వక్రగతి పొందడం కారణం చేత, మందగించడం స్లో అయిపోయిన కారణం చేత, అసలే మందగమనుడు ఇంకా స్లో అయిపోయిన కారణం చేత ఇచ్చే ఫలితాన్ని ఇంకా తీవ్రంగా ఇవ్వడం వల్ల, శని ఇచ్చే ఫలితాన్ని ఇంకా తీవ్రంగా ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువగా శని బాధలు అనుభవించే పరిస్థితులు వస్తాయి. అయితే ఎటువంటి బాధలు అనుభవించగలుగుతారు ఈ శని బాధలు? శని బాధలు అంటే ఏంటి, అసలు ఎలా ఉంటాయి, ఏం చేస్తాడు అసలు శని, ఈ ఇబ్బందులు ఏం పెడతాడు, ఏ రకంగా పెడతాడు అంటే, శని అనేవాడు చాలా ప్రధానంగా మనసు మీద కొడతాడు. మనసు ప్రశాంతంగా ఉండదు ఫస్ట్. అంటే ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయము, ఏదో ఒక చికాకు కలగజేస్తాడు. అంతేనా అంటే కాదు, ధన నష్టాన్ని ఎక్కువ కలగజేస్తాడు. డబ్బుతోటే కదా ప్రతి మనిషికి ఆధారపడి ఉంటాడు. ఎప్పుడైతే ధన నష్టం జరిగిందో మానసికంగా వాడు ధైర్యాన్ని కోల్పోతాడు ఫస్ట్. డబ్బు ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆరోగ్యమే దెబ్బ పడుతుంది. అనారోగ్య సమస్యల్ని, దీర్ఘకాలిక రోగాలని, నిద్ర లేకుండా చేయడాలని, ముఖ్యంగా శని కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, మడవల నొప్పులు, మెడ నొప్పులు, నడు నొప్పులు ఇవన్నీ కలగజేయడు. శిరో బాధలు, తలకాయ నొప్పులు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాదు దీర్ఘకాలిక రోగాలు రావడానికి కారణం కూడా శని అవుతుంది. అలాగే మానసిక స్పర్ధలు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఏవైతే చెప్పుకోండి, ఇలాంటివన్నీ కూడా శని యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి శుభకార్యం ఆలస్యం అయిపోవడం, అది వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, శుభకార్యాలు ఆగిపోతూ ఉంటాయి. పెళ్లి సంబంధాలు కుదిరి వెనక్కి వెళ్ళిపోతుండడం, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చివరిదాకా వచ్చి చేజారిపోతూ ఉండడం, ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం శని అవుతాడు. అంతేకాదు విదేశాలు వెళ్ళాలనుకుంటారు చాలామంది, అన్నీ అద్భుతంగా బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నా ఏదో కారణంగా వీసాలు రిజెక్ట్ అవ్వడం, లేదా పర్మిషన్లు రాకపోవడం, లెటర్లు రాకపోవడం, అనేక కారణాల చేత విదేశాలు వీసా వెళ్ళడానికి ఆలస్యాలు అయిపోతుండడం, ఇవన్నిటికీ అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నింటిలోని ఏదో ఒక కారణం ఖచ్చితంగా శని చూపించే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ శని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు ముఖ్యంగా ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి ఏమో అష్టమ శని నడుస్తుంది, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది, కుంభ మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. వీళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాడు ఈ శని. అంటే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలన్నీ వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఇప్పుడు డిసెంబర్ లోపు బాగా ఎక్కువగా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. ప్రదాకా ఉండడం వేరు,
దీని తీవ్రత ఎక్కువ అవుతుంది. అంటే ధన నష్టం చేసే వాళ్ళకి ఇంకా ధన నష్టం చేస్తాడు, ఇంకా మోసపోయేలా చేస్తాడు, ఇంకా గొడవలు పెంచేలా చేస్తాడు. సమస్యలు పెద్దవైపోతుంటాయి అన్నమాట. చాలా చిన్న సమస్య వదిలిపోతుంది అనుకున్నదల్లా పెద్దదైపోతుంటుంది. ఇలాగేంటంటే మానసిక స్తబ్దత, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎప్పటిదాకాను డిసెంబర్ 10వ తారీఖు దాకా ఎక్కువ తీవ్రంగా ఉంది. అయితే సాధారణంగా జాతకంలో కూడా ఏంటంటే కొంతమందికి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 గ్రహాలు మీన, ధనుస్సు, కుంభ, మీన, మేషరాశి వారే కాకుండా మిగతా రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళ జాతకంలో శని మహర్దశ నడుస్తున్నా, శని యోగించకపోయినా అప్పుడు కూడా వాళ్ళు ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటారు అనమాట. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఎంతో కొంత దీని ప్రభావం పడబోతోంది. దీని నుంచి బయటపడే మార్గాలు ఏంటి, అది చాలా ముఖ్యం. దీని నుంచి బయటపడాలి అంటే కనుక శని యొక్క గ్రహం యొక్క ప్రభావం తగ్గించాలంటే శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించుకోవడం. అంటే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి, ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు ఇస్తే ముందర జాతకం చూసి అసలు శని ఎక్కడున్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు, లగ్నాన్ని నుంచి ఏ పాపగ్రహాలతో ఉన్నాడా, శుభగ్రహాలతో ఉన్నాడా, మిత్రులతో ఉన్నాడా, శత్రువులతో ఉన్నాడా, లేదా ఏ దశ నడుస్తోంది, అలాగే అష్టమశని, అర్ధాష్టమశని, ఇలాంటి శని ఉందా లేదా చూసి వాటి తీవ్రతను బట్టి వాటికి జపం చేయడం. ఎందుకంటే శనికి 19,000 జపం చేయాలి, అలాగే తర్పణం చేయాలి, అలాగే హోమం చేయాలి. అలా ఎవరైతే చేస్తారో దాంతోపాటు తైలాభిషేకం, ఇవన్నీ చేయించడం వల్ల శని ప్రభావం పూర్తిగా తగ్గి ఇప్పుడు మనం ఏవైతే సమస్యలు చెప్పుకున్నామో అవి తిరిగి మళ్ళీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళేలా చేస్తాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం, శని ఎలాంటి వాడు అంటే కనుక ఇచ్చేవాడు ఆయనే, తీసేవాడు ఆయనే. కాబట్టి తీసేస్తున్నాడు కదా అని బాధపడిపోక్కర్లేదు, మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఎలా రప్పించుకోవాలో తెలుసుకుని చేసుకుంటే చాలా తొందరగా మళ్ళీ శని అనుగ్రహంతో వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, ఉద్యోగ ప్రాప్తి, ధన వృద్ధి, రుణ విముక్తి, వ్యాపార వృద్ధి, విదేశీ ప్రాప్తితో పాటుగా జాతకంలో ఉండే సమస్యలన్నీ పోగొడతాడు. కాబట్టి ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటుగా పరిహారాలు కూడా చేయించుకోవడం మంచిది. అందుకని చెప్తున్నాడు, మమ్మల్ని ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే మేము ముందర జాతకం చూసి వాటికి పరిహారాలు మా పేటలోనే చేయిస్తుంటాం, లేదా మీకు ఎలా చేసుకోవాలో చెప్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఈ రాబోయేటటువంటి రోజుల్లో శని యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఏ రాశి వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో, ఏ పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.